నేను చెప్పిన మొట్టమొదటి 5 అంశాల్లో ఫ్యాకల్టీ క్వాలిటీ, రెండోది మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 3 ప్లేస్‌మెంట్స్, 4 రెప్యుటేషన్, రికగ్నిషన్, అక్రిడిషన్. ఇప్పుడు నౌ ఫిఫ్త్ వన్ ఈజ్ సపోర్టింగ్ సిస్టమ్స్. వాట్ సపోర్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్ డెవలప్‌మెంట్. ఓకే. హోలిస్టిక్ డెవలప్‌మెంట్. వీటన్నిటితో పాటు ఇప్పుడు లైబ్రరీ ఫెసిలిటీతో పాటు మంచి క్యాంటీన్ ఫెసిలిటీ ఉండాలి. స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. ఆలుమినీ నెట్వర్క్ ఉందా లేదా? ఏదా రిజిస్టర్డ్ ఆలుమినీ సొసైటీ ఉందా లేదా ఆ కాలేజీలో అనేది మనం చూసుకోవాలి. సో ఇట్లా వాళ్ళకు ఏదైనా గెస్ట్ లెక్చర్స్ కానీ, ఇటువంటి ఏమైనా కండక్ట్ చేయడానికి కానీ, ఇండస్ట్రియల్ టూర్స్ కానీ, సొసైటీస్ కానీ, క్లబ్స్ కానీ, స్టూడెంట్ క్లబ్స్ కానీ, స్టూడెంట్ రన్ అవును సార్. దే ఓన్లీ రన్ దేర్ క్లబ్స్. ఎస్ ఎస్ అటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా? ఓకేనా. ఇండస్ట్రియల్ టూర్స్ కానీ, ఎడ్యుకేషనల్ టూర్స్ కానీ ఏర్పాటు చేస్తున్నారా లేదా? అక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్ సపోర్టివ్ సిస్టమ్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. ఈ 5 అంశాలు మీద మనం పరిశోధన చేసి ఖచ్చితంగా మనం అన్నీ ఒకవేళ లేకపోయినా కానీ 70% to 80% ఫుల్ఫిల్ అయినా కూడా మనం వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఆ కాలేజీలో జాయిన్ చేయించవచ్చు నిరభ్యంతరంగా.